నిన్న మొన్నటిదాకా వైసీపీలో నెంబర్ 2గా ఉన్న వెనుంబాక విజయసాయిరెడ్డి ఏమిటి ఇలా అయిపోయారని ఎవరైనా ప్రశ్నించొచ్చు. ప్రశ్నించాలి కూడా. ఎందుకంటే ఆయన్ను పెంచి పోషించిన ఒక కుటుంబం మీదే విజయసాయిరెడ్డి బురద జల్లుతున్నారు. జగన్ రెడ్డి పట్ల ఆయన చేస్తోన్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఏదో మనసులో పెట్టుకుని ఎవరి మెప్పు కోసమో విజయసాయిరెడ్డి అన్ఫైర్ గా ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. వైఎస్ జగన్ తన పాలనతో మత మార్పిడుల్ని ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. కొన్ని వందల చర్చిలను కట్టడానికి జగన్ సహకరించారని విజయసాయిరెడ్డి వేసిన నిందారోపణ సామాన్యమైంది కానే కాదు. అంతటితో విజయసాయిరెడ్డి ఆగలేదు. హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి జగన్ సహకరించలేదని విజయసాయిరెడ్డి ఆరోపించటం ద్వారా రానున్న రోజుల్లో తన ఎజెండా ఏంటో చెప్పకనే చెప్పారు. బీజేపీలో చేరాలన్న విజయసాయి కల నెరవేరలేదు. విజయసాయిని ఆ పార్టీ పెద్దలు దేకలేదు. దాంతో పార్టీ పెట్టి కమలానికి బి టీం హోదాలో ఉండాలన్న సంకల్పంతో విజయసాయి పనిచేస్తున్నట్లుగా అనిపిస్తోంది. వైసీపీ ఓడిపోయిందే తడవుగా విజయసాయి ప్లేటు ఫిరాయించారు. జగన్ కు దూరం జరిగారు. వైసీపీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఆ క్రమంలో నైతికంగా వ్యవహరించారని ఎవరైనా అనుకుంటే తప్పులో కాలిసినట్లే అవుతుంది. బీజేపీ పెట్టిన షరతు వల్లే ఆయన పదవిని వదులుకున్నారు. కాకపోతే తర్వాత ఆలోచించుకుని అతని వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని అర్థం చేసుకున్న బీజేపీ ఆయన్ను దూరం పెట్టిందని కమలం పార్టీ నుంచి వస్తున్న ఒక సమాచారం. అయినా ఆశ చావని విజయసాయి మాత్రం బీజేపీని ఆకట్టుకునేందుకు హిందుత్వ అజెండాను నెత్తికెత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్లు సైతం మాట్లాడని మాటలను విజయసాయి మాట్లాడుతున్నారంటే ఆయన ఎంతగా దిగజారుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి మత మార్పిడులను ప్రోత్సహించారని విజయసాయి ఆరోపించటం ఎంత దిగజారుడుగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే జరిగి ఉంటే టీడీపీ కానీ బీజేపీ కానీ ఇంతకాలం మౌనం వహించేవారా? రచ్చ చేసి బజారు కీడ్చేవారు కాదా అని ప్రశ్నించుకోవాలి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గందరగోళ పరిస్థితి సృష్టించేవారు కాదా? మత మార్పుడుల్ని ప్రోత్సహించే స్వభావం వైఎస్ జగన్ కే ఉంటే దశాబ్దాల తరబడి ఆయనతో ఉంటున్న తనను హిందుత్వం వీడాలని ఎప్పుడైనా ఒత్తిడి తెచ్చారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో శత్రువులుండరని, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని నీతులు చెప్పిన విజయసాయిరెడ్డి ఆచరణకు వచ్చేసరికి జగన్ పై విషం చిమ్ముతున్నాననే స్పృహ లేదా? బహుశా వైఎస్ జగన్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఇంత నీచంగా మతపరమైన నిందలు వేసి ఉండరేమో. ఒకవేళ ప్రత్యర్థులు మత మార్పిడులు చెయ్యించారని, పెద్ద ఎత్తున చర్చలు కట్టించారని ఆరోపిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ వైఎస్ జగన్ తో దశాబ్దాల తరబడి నీడలా వెంట నడుస్తూ ఇప్పుడు రాజకీయంగా విభేదించి తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి మరక అంటేలా మాట్లాడడం ఎంతవరకు న్యాయమో విజయసాయిరెడ్డి ప్రశ్నించుకోవాలి. వైఎస్ రాజారెడ్డి టైం నుంచి ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న విజయసాయి ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదన్నది కూడా పెద్ద ప్రశ్నే అవుతుంది. పైగా జగన్ రెడ్డి క్రైస్తవుడే అయినా హిందువుల పట్ల, హిందూ మతం పట్ల విశ్వాసము, గౌరవము ఆయనకు ఉన్నాయని చెప్పేందుకు వెనకాడకూడదు. తిరుమల సహా అనేక పుణ్యక్షేత్రాలకు ఆయన వెళ్తూ ఉంటారు. అందుకే ఏదో ఒకటి మాట్లాడేసి కేసుల బాధ నుంచి తాను తప్పించుకోవాలన్న తపన మాత్రమే విజయసాయిరెడ్డిలో కనిపిస్తోంది. అందుకోసం ఆయన నైతికంగా ఎంతకైనా దిగజారుతూ ఉండొచ్చు.